హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సత్య గారు నటించిన రితేష్ రాణా గారు డైరెక్షన్ చేసిన, తెలుసు కదా రితేష్ రాణా గారు అంటే మత్తు వదలరా 2 అండ్ హ్యాపీ బర్త్డే మూవీస్ చేశారు కదా ఆయనే. సో ఆయన డైరెక్ట్ చేసిన జెట్లీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ దగ్గర షో అయితే కంప్లీట్ అయిపోయింది. మూవీ రన్ టైం అయితే 2 hours 12 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ప్రజాపతి అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు భయ్య. తను ఒక పెద్ద బ్యాంక్ స్కామ్ అయితే చేస్తారన్నమాట. ఆ స్కామ్ నుంచి తప్పించుకోవడానికి ఒక ఫ్లైట్ లో కొచ్చికి వెళ్తున్న టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ లో మెయిన్ లీడ్ అయిన సత్య క్యారెక్టర్ నేమ్ ఏంటన్నది మీరు మూవీ చూస్తే తెలుసుకోండి. ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, అసలు ఆ ఫ్లైట్ లో సత్య ఏం చేస్తున్నాడు, మరి ఈ స్కామ్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ జెట్లీ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్ వాజ్ యావరేజ్ వాచ్ భయ్య. టైం పాస్ అయితే అయిపోద్ది మీకు. మీకు కనుక రితేష్ రాణా గారు స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇష్టము అనుకుంటే, ఆ చిన్న చిన్న డీటెయిలింగ్స్, క్వర్కీ కామెడీ, ఆ కేఓస్ ఇదంతా కూడా మీకు ఇష్టం అనుకుంటే ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. అండ్ మేకింగ్ స్టైల్ చాలా ఇష్టము. బట్ ఈసారి కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఎప్పుడు అలాగే ఉంటుంది. బట్ ఓటీటీలో చూస్తే మనకు ఆ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది అని నవ్వుకుంటాం కూడా. బట్ ఈ థియేటర్ కి విషయానికి వచ్చేసరికి లాస్ట్ టైం ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే నాకు ఇవ్వలేదన్నమాట. ఆ క్వర్కీ కామెడీ గానీ, ఆ చిన్న చిన్న స్మాల్ డీటెయిల్స్ నోటీస్ చేసే విధానం కానీ, ఆ బ్రీతింగ్ స్పేస్ అయితే ఇవ్వలేదు భయ్య. చాలా ప్యాక్ చేసి పెట్టారన్నమాట. పోనీ అవన్నీ వర్కౌట్ అయినాయా అంటే లేదని చెప్పాలి. నా ఫుల్ ప్లెజర్ గా కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీసెంట్ గా అనిపించింది. మెయిన్ లీడ్ అయిన సత్య భయ్య. సత్య కామెడీ టైమింగ్ అయితే చాలా బాగా యూజ్ చేసుకున్నారు. త్రూ అవుట్ ద మూవీ అయితే ఆ షోల్డర్స్ మీద క్యారీ చేశాడు భయ్య మూవీని. త్రూ అవుట్ ద మూవీ క్యారీ చేశాడు. సత్య ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆ స్వాగ్ గానీ, ఒక స్టైల్ గానీ ఉంటుంది వే ఆఫ్ మేకింగ్ లో. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ సత్య గారిది అండ్ వెన్నెల కిషోర్ గారిది ఇద్దరిది డ్యూ ఉంటుంది. ఆ కామెడీ సీక్వెన్సెస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి, వర్కౌట్ అయినాయి అనమాట. అండ్ అలాగే కో పైలట్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది హర్ష గారి పక్కన. ఓకే క్యారెక్టర్ అదిరిపోయింది. ఆ పేరే ఓకే అనమాట కో పైలట్ ది. ఆయన కామెడీ చాలా బాగుంటుంది. అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. అదిలేదు, నాకైతే భలే నవ్వుకున్నాను నేను. నూర్ జహాన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది కూడా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా పర్లేదు, బాగా అనిపించింది. వీటి పరంగా వర్కౌట్ అయింది. అండ్ టెక్నికల్ విజువల్లీ కూడా మూవీ చూడడానికి బాగుంది. ఆ ఫ్లైట్ సెటప్ ఇదంతా కూడా బాగుంది. బట్ కొంచెం 2-3 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయి అన్నమాట. అవి కొంచెం మేనేజ్ చేయడానికి ట్రై చేశారు పైపున. ఇట్స్ ఓకే, స్మాల్ మూవీ కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకునే దాని గురించి పక్కన పెట్టేద్దాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. పర్ఫార్మెన్సెస్ ఆబ్వియస్లీ అందరివి బాగున్నాయి. వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, హీరోయిన్ గారిది, అండ్ అజయ్ గారిది, శ్రీను గారిది, అంటే శ్రీను గారు న్యూస్ రిపోర్టర్ కింద చేస్తారన్నమాట. అండ్ హర్ష గారిది, వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి భయ్య. నాకైతే కామెడీ వైజ్ ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఫ్యూ మూమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ లో ఒక సాంగ్ సీక్వెన్స్ ఉంటుంది, అది పక్కన పెట్టేస్తే దాని తర్వాత వచ్చిన మూమెంట్స్ అయితే బాగున్నాయి. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది అంతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ అంత అనుకున్నంతగా ల్యాండ్ అవ్వలేదు. చాలా మూమెంట్స్ నాకు బోర్ కొట్టాయి. ఫ్యూ మూమెంట్స్ నవ్వుకున్నప్పటికీ కూడా మాక్సిమం ఆఫ్ ద మూమెంట్స్ అయితే బోర్ కొట్టాయి. చాలా ఫోర్స్ గా అనిపించాయి. అండ్ టూ మచ్ డీటెయిలింగ్ అయిపోయింది. బ్రీతింగ్ స్పేస్ ఇవ్వలేదు అసలు. అండ్ లాస్ట్ లో ఒక సాంగ్ లాంటిది అయితే ట్రై చేస్తారు క్లైమాక్స్ కి, ప్రీ క్లైమాక్స్ అనుకోండి. అసలు నచ్చలేదు భయ్య. నాకైతే అసలు నవ్వు రాలేదు అసలు. అలా చూస్తున్నాను అంతే, ఎప్పుడైపోద్ది ఆ సాంగ్ అని చెప్పేసి. అసలు నచ్చలేదు నాకు ఆ సాంగ్ అనేది. చాలా మందికి వర్కౌట్ అవ్వచ్చేమో, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. సారీ ఫర్ దట్. అండ్ మెయిన్ గా స్టోరీ ఏదైతే ఉందో అది చాలా రొటీన్ స్టోరీ భయ్య. ఎప్పటి నుంచో చూస్తున్నది ఆ స్టోరీ అన్నది. బట్ దాన్ని కొంచెం రితేష్ రాణా గారి స్టైల్లో కొంచెం క్వర్కీగా అండ్ కొన్ని ట్వీక్స్ ఇచ్చుకుంటూ, అదే ట్విస్ట్లు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ సెట్ చేశారు. బట్ స్టోరీ పరంగా ఇది ఎప్పటి నుంచో చూస్తున్నదే. సో అందువల్ల ఆ ట్విస్ట్లు అన్ని కూడా మీకు ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి. సో అది కూడా అంతగా నాకేం వర్కౌట్ అవ్వలేదు. కొత్తగా ఏదో చూస్తామన్న ఫీల్ అయితే రాలేదు నాకు. లైక్ మీకు మత్తు వదలరా గానీ, హ్యాపీ బర్త్డే గానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎక్కువ స్టోరీ రన్ అవ్వకపోయినా కొత్తగా ఏదో చూస్తామన్న ఫీల్ ఉంటుంది. బట్ ఇక్కడ అది నాకు కనిపించలేదు, అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇలాంటి మూవీస్ నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఒకే ప్లేస్ లో జరుగుతాయి. ఇలాంటి మూవీస్ మన తెలుగులో చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అన్నమాట. బట్ అందులో కామెడీ వర్కౌట్ చేయడం గానీ, ఆ యాక్షన్ వర్కౌట్ చేయడం గానీ చాలా కష్టం. అక్కడ అవన్నీ వర్కౌట్ అవ్వాలంటే చాలా సెటప్ చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఫుల్ ప్లెడ్జ్‌గా అయితే వర్కౌట్ అవ్వలేదు నాకు మూవీ అన్నది. అందుకే యావరేజ్ వాచ్ అంటున్నా. ట్రై చేయండి. మీకు కనుక రితేష్ రాణా గారిది స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆ క్వర్కీ కామెడీ ఇదంతా వర్కౌట్ అవుద్ది అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. అందరి ఒపీనియన్ ఒకేలా ఉండాలని చెప్పలేను. నాకైతే యావరేజ్ అనిపించింది. మీకు బాగా నచ్చచ్చేమో, ఆ కామెడీ అంతా వర్కౌట్ అవ్వచ్చేమో. చాలా డీటెయిలింగ్ మూమెంట్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీరు నోటీస్ చేయొచ్చేమో చెప్పలేము. సో గివ్ ఇట్ ఎ ట్రై భయ్యా. ఇఫ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ దగ్గర డబ్బులుంటే, మీ దగ్గర అమౌంట్ ఉంటే మీరు వెళ్ళండి. మీ ఒపీనియన్ తెలుసుకోండి. నా ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వద్దు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.